హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో తనూజ గారి మీద ఉండబోతుందండి. తనూజ గారు పీకింది లేదు, చేసింది లేదు, అరిసింది లేదు, ఏది లేదు. కానీ మా టీవీ వాళ్ళు నాగార్జున గారు తనూజాన్ని లేపుతూనే ఉన్నారండి. జాకీలు కప్పీలు ఎట్టి ఇటు పంపులు చేసి లేపుతూనే ఉన్నారండి. ఆవిడికి క్లియర్ కట్ హింట్ స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి మనం చూసుకున్నట్లయితే తనూజ గారు లేచిన వెంటనే నువ్వు మా మనిషివి, మా టీవీ ప్రొడక్ట్వి అని చెప్పి తనుజ గారిని లేపారు. అక్కడి నుంచి స్ట్రాంగ్ పిఆర్ని పెట్టించుకుంది ఆవిడ. కప్పిచ్చాడు సార్, కప్పిచ్చాడు. ఎందుకు చెప్పండి, మా చెవులో పువ్వులు పెడుతున్నారు. ఫ్రెండ్స్, అన్నీ కూడా క్లారిటీగా మాట్లాడతాను, అన్నీ కూడా క్లారిటీగా చెప్తాను. తనూజ గారికి చెప్తాను, అలాగే బర్నీ గారిని ఎందుకు తీసుకొచ్చారు, ఏ బేసిస్ మీద తీసుకొచ్చారు, అన్నీ కూడా చక్కగా మాట్లాడుకుందాం. ముందుగా ఒకే ఒక లైక్ చేయండి, కంప్లీట్గా చూడండి. మీకు ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే ఛానల్ అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకోండి. వీడియోలు చేయడం కొద్దిగా లేట్ అవ్వచ్చు, కాకపోతే నాకు అనిపించింది నేను చెప్తా. ఓకేనా? వీడియో వెళ్ళిపోదామండి. నన్ను ఏమన్నారు నాగార్జున గారు, ఈరోజు రేషన్ మేనేజర్ని కడిగేస్తాను, చింపేస్తాను, నరికేస్తానని చెప్పారు కదా. తనూజ గారిని ఈరోజు ప్రోమో చూసిన తర్వాత నాకు ఏమనిపించింది, తనూజ లే, ఓకే సార్, స్టార్ట్. రేషన్ మేనేజర్ కదా, నువ్వు వెయిట్ చేస్తావు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, రోజుకి 2 సార్లు కాఫీ చేస్తాను సార్. మొత్తం ఎన్ని? 5 సార్. 5x7. 5x7 బాబు, 5x7 పోనీ 7x5 ఎన్ని సార్? 35. 35 సార్లు నువ్వు చేస్తున్నావు. ఎన్ని గొడవలు ఆడుతున్నావు నువ్వు అని నాగార్జున సార్ అంటే, తనూజ గారు సార్ నిజం సార్, అసలు కిచెన్ డిపార్ట్మెంటే వద్దన్నాను సార్, అనవసరంగా ఇమాన్యువల్ ఇచ్చాడు సార్. అది తోసింది ఇమాన్యువల్ మీద, అంతే. ఇమాన్యువల్ అమాయకం కలిసి, సార్ నిజంగా నాకు అడగలేదు సార్. ఏంటి, ఒక మాట చెప్తా, అతను కెప్టెనే కదా, ఇమాన్యువల్ కెప్టెనే కదా. కెప్టెన్ అయినప్పుడు తనూజ గారికి రేషన్ మేనేజర్ ఇచ్చాడు కదా. రేషన్ మేనేజర్ గారు ఇచ్చినప్పుడు అందరూ ఇలా కూర్చున్నారు కదా, మీరు ఏ పని చేస్తారు అన్నప్పుడు తనూజ గారు, నేను చెయ్యను, నేను కిచెన్ డిపార్ట్మెంట్లో రేషన్ మేనేజర్ ఉండను, రేషన్ మేనేజర్ ఉంటే నాకు గొడవలు ఎక్కువ వస్తున్నాయి, నువ్వేం చేసుకుంటూ చేసుకుని నేను చెయ్యను అంటే ఇస్తారా? తనూజ ఫ్యాన్స్ కడుతున్నా ఇస్తారా? ఇవ్వరు కదా. ఇంకోటి చెప్తానండి, ఫస్ట్ బర్నీ గారు నాన్నని పిలిచింది. హెల్ప్ చేశాడు ఆయన. బర్నీ గారిని వదిలేసి రీతు చౌదరిని పట్టుకుంది. నాన్న నాకు సరిగ్గా హెల్ప్ చెయ్యట్లేదురా, నిజంగా నాకు ఎవరన్నా ఉన్నారంటే నువ్వేరా అని రీతు చౌదరి గారు చెప్తుంది. ఆ ఆట గేమ్స్ అన్ని చూసిన తర్వాత ఏంటి, ఆ బాల్ టాస్క్ ఇలా ఇచ్చారు కదా, బాల్ టాస్క్లోనే ఇలా దాచిపెట్టుకుంది కదా, ఆ టాస్క్ చూసి నాన్న నాకు ఏ హెల్ప్ చేయట్లేదురా అని అన్నది. మళ్ళీ కట్ చేస్తే ఇమాన్యువల్, ఒరే రీతు చౌదరి అలాంటిదే, మా నాన్న అలాంటి, ప్లీజ్ రా నాకు హెల్ప్ చేయరా ప్లీజ్ రా అని చెప్పి పవన్ అదే మన ఇతను అన్నది. ఇన్ని హెల్ప్లు తీసుకుంటుంది ఈ అమ్మాయి. ఆడి చెప్తున్నాను కదా, ఒక్క గేమ్ అన్న ఆడింది అమ్మాయి. ఒక్క గుళ్ళు మీద చేసుకుని చెప్పండి రా ఫ్యాన్స్, మిమ్మల్ని అడుగుతున్నా, ఒక్క గేమ్ అన్న ఆడింది? ఆడదు. నెక్స్ట్ రీతు చౌదరి అయిపోయిన తర్వాత, ఇమాన్యువల్ అయిపోయిన తర్వాత, వాళ్ళ నాన్న అయిపోయిన తర్వాత, ఇప్పుడు రాము గారి దగ్గరికి వెళ్ళిందండి. రాము రాథోడ్ దగ్గరికి వెళ్ళి, రాము రాథోడ్ ఎందుకురా ఆ బాల్ టాస్క్లోని జస్ట్ ఇలా సైగ చేసావు, నీ అక్కనే కదరా, నువ్వు సొంత ఎలా చూసుకున్నా, సొంత తమ్ముడిలాగా చూసుకున్నా చెప్పి ఏడిసింది అనమాట. ఏడిసిన తర్వాత ఇదే వ్యక్తి రాము రాథోడ్, అలాగే మనకి రీతు చౌదరి కెప్టెన్ అయినప్పుడు మనకి ఎవరు భరణి గారు ఎన్నిసార్లు బతిమలాడిందండి, మీ అందరూ చూడలేదా? ఎన్నిసార్లు బతిమలాడింది, నా వద్దునా, నా రాము రాథోడ్ వద్దునా, నీ తమ్ముడే కదా, నువ్వే చెప్పావు కదా, నీ తమ్ముడని చెప్పి, నువ్వు నా అక్కవే, నా సొంత అక్కవ కాదు, కాకపోయినా నా సొంత తమ్ముడిలాగా చూసుకుంటున్నావు, నువ్వు తమ్ముడు అని చెప్పావు కదా, మరి ఎందుకు ఏడ్చి అలా డ్రామాలు చేసేవారు అంటే, రీతు చౌదరిని ఎలాగైనా గెలిపించుకుందాం అంటే. రాము రాథోడ్ అంటే ఇష్టం లేదు, చిన్నచూపు. రాము రాథోడ్ అంటే చిన్నచూపు, ఎందుకంటే మీరు హై లెవెల్ చాలా సీరియల్ తీస్తారు, మాటికి ప్రొడక్ట్. నాగార్జున సార్ చాలా సందర్భాల్లో చెప్పాడు. నాగార్జున సార్ ఇంకోటి ఏంటి, ఎక్కువ హింట్లు ఎవరికైతే ఇచ్చారో కింద కామెంట్ చేయండి. తనుజకి ఇచ్చాడా లేదా? ఎన్ని హింట్లు ఇచ్చాడు తనుజ గారు. కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళిపోయి, తనుజ చూసావా, నువ్వు కెప్టెన్ అవ్వాలి, కాలు ఇలాగలా తిప్పాడా లేదా? ఎవరు, డమాన్ పవన్ తిప్పాడా లేదా? తిప్పిన తర్వాత ఏమైంది అక్కడ, బర్నీ గారి వైపు చూపించాడు. బర్నీ గారు బ్లేడ్. చూసా, నీకు రావాల్సిన కెప్టెన్సీ మీరు చూసారు కదా అన్నీనా. స్పెషల్గా ఏవి లేసి టీవీలో చెప్పి పబ్లిక్ అందరు కూడా, ఆడియన్స్ మంచి హింట్లు ఇస్తున్నారు బస్సు. కొంతమంది రివ్యూలు ఏమంటున్నారంటే, తనూజ గారిని జాకీలు కప్పీలు వేసి మా టీవీ లేపుతున్నది అని అంటుంది. హ్యాటర్స్ ఉంటారు, హ్యాటర్స్ గేటర్స్ కాదు బ్రో, ఓకేనా? ఇక్కడ ఓటింగ్తో సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్, ఆ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అవుతుంది, ఎలా గుడిసిపోతుందో ఎప్పటికీ అర్థం కావట్లే. పబ్లిక్ ఓట్లు వేస్తే
బర్నీకి వెళ్ళిపోయారు కదా, మళ్ళీ ఎందుకు తీసుకొచ్చు? మళ్ళీ ఈతన్ని తీసుకురావాలని చెప్పి నువ్వు ఎవరిని బలి పశువుగా ఉపయోగించుకున్న దొమ్ము శ్రీజ గారిని ఏదో పిచ్చి పిచ్చి టాస్క్లు పెట్టు. ఒరే ఆ అమ్మాయి హేట్కి ఇది పెడతదా? ఇది పెడతదా? పెట్టదు కదా. పెట్టలేదు. ఫస్ట్ టాస్క్ గెలిచారు, అది రద్దు చేస్తావు. జస్ట్ చెప్తున్నాను కదండి, ఇక్కడ తనూజ గారి క్లియర్ టార్గెట్ ఎలాగన్నా విన్నర్ చేసేయాలి, కప్పు ఇచ్చేయాలండి. సింపుల్. ఎమాన్యువల్ అయిపోయాడు, బర్నీ అయిపోయింది, రీతు చౌదరి అయిపోయింది, నెక్స్ట్ రాము గారు అయిపోయారు. నెక్స్ట్ ఇప్పుడు రాజా 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 వైపుకి వెళ్ళిన తర్వాత ఏమంటది? ఒరే ప్లీజ్ రా, నాకు మొదలు వీళ్ళందరూ నాన్నతో సహా అందరూ బొక్క, నాకు నువ్వేరా ఉన్నావు. ఎందుకు చెప్పిందన్నమాట? ఈ అమ్మాయి గట్టిగా అరవగలదు, ఎవరు మాధురి గారు గట్టిగా అరవగలదు, అందరిని నేలకేసి గోడకేసి బాధించేస్తుంది రీతు చౌదరిని. ఆ మాట అయిన తర్వాత ఓడ ఈ అమ్మ జీవితం సూపర్, ఈవిడి దగ్గర ఉంటే ఈవిడ రెక్కల కింద నేను ఉండొచ్చు, రెక్కల కింద ఉండొచ్చు. ఎవరన్నా ఏమన్నా అంటే మాత్రం మాధురి గారు డైరెక్ట్గా ఈవిడ వెళ్ళి గొడవ పెట్టుకోలేదు, అరిసద్దంటే. నెక్స్ట్ ఏమంటది? పవన్ కళ్యాణ్ని మనకి ఎవరు మన దొమ్ము శ్రీజ గారిని, అరే మీ ఇద్దరు తప్ప నాకు ఎవరూ లేరురా, మీ ఇద్దరే ఉన్నారా అని అన్నదా లేదా? ఫ్యాన్స్ నిజంగా చెప్పాడు, అన్నదా లేదా? అన్నది కదా. ఇలా మాటలన్నీ ఫ్లిప్ చేస్తూ నాగార్జున సార్ వీడియోలు ప్లే చేస్తూ ఇవన్నీ ఎందుకు? అదే తనూజ గారి ప్లేస్లో ఎవరన్నా ఉంటే ఎలిమినేట్ అయిపోతారు, ఎలిమినేట్ అవ్వరా? నిజంగా చెప్పండి, గుండెల మీద చేసుకుని ఎవరన్నా సరే ఎలిమినేట్ అయిపోతారు. బస్సు ఒక్క గేమ్ ఆడింది లేదు, చేసింది లేదు. పవన్ కళ్యాణ్ బెండకాయ ఫ్రై గురించి, పొటాటో ఫ్రై గురించి అలా విపరీతంగా తిట్టిసింది. అదే ప్లేస్లో దమ్ము శ్రీజ గారు ఉంటే నువ్వు పాటికే కాదు, అప్పుడు ఏవి కూడా వేయలే. దమ్ము శ్రీజ గారికి ఏవి కూడా మా టీవీ వేయలేదనుకుంటే ఎంత ఎర్రి పప్ప అన్న అయితే నాకు అర్థమవుతుంది. నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను, నిన్న నాకేం పర్లేదులేండి, చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. ఎంత తప్పు అన్నది. తనూజ గారు అంటే ఇంకోటి చెప్పడం మర్చిపోయా, తనూజ గారు ఉన్నారండి, ఎవరన్నా ఎదిరిల్లారు అనుకోండి, వాడు ఎలిమినేట్ పక్కా ఎలిమినేట్, డౌట్ లేదు. ప్రియా గారితో గొడవ, జంపు. ప్రియా గారు, మాస్క్ మ్యాన్ హరీష్ గారు, తనూజ గారు గొడవ, జంపు. తర్వాత ఏంటంటే మనకి ఫ్లోరా గారు రీతు చౌదరి విషయంలో అలా పక్క సైడ్కి తిప్పి వెళ్ళింది కదా, అక్కడ మనకి ఈవిడ రీతు చౌదరి గారు ఏడుస్తుంటే, ఈవిడ ఏదో అన్నదని చెప్పేసి స్ట్రాటజీ అని చెప్పేసి ఏడుస్తుంటే, అక్కడికి ఈవిడికి తనూజ గారికి ఈవిడికి గొడవ అవుతుంది. మనకి ఎవరికి? ఫ్లోరా గారికి. అక్కడ ఫ్లోరా గారు అవుట్, దమ్ము శ్రీజ గారికి తనూజ గారికి చెప్తాను, తగ్గిలేసింది అంతే. అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య గారికి తనూజ గారికి గెట్ అవుట్. చెప్తున్నాను కదా, ఈవిడికి ఎదిరిల్లితే ఈవిడికే ప్రమాదం అన్నట్టు తయారండి. ఎందుకు భయ్యా సొల్లు? ఆపేయండి, ఆ 50 లక్షలు 40 లక్షలు ఇచ్చేయండి, పంపించేసేయండి, షో మూత పెట్టేయండి. సిగ్గుండాలి, లజ్జుండాలి అన్నది. ఇదా చేసిన పని? ఇంకా తనూజానే అంటే నాకు ఎలా అనిపించిందంటే, గట్టిగా అడుగుతారేమో అనిపించింది, ఏం అడగలే. అది కాదమ్మా, అలా చేయకూడదు కదా, ఎన్నిసార్లు గొడవలు పడ్డావు, ఇలాగ పిల్లి తల మీద ఇలాగ పెట్టి పాముతారు చూసారా, ఆ విధంగా నాగార్జున సార్ చెప్పినట్టు ఉంది. ఇంకా డిమాండ్ పవన్ కొద్దాం. ఆల్రెడీ చెప్పాను కదండి, మోకాలు వేసినంత తప్పు కాదు ఇది, వాళ్ళిద్దరి మీద ఉంది. ఏదో గట్టిగా అడిగారు, ఓకే బాగానే ఉంది, వెళ్ళిపోయారు. అడిగారు కదా, అందరిని అడిగారు కదా. ఇక్కడ దమ్ము శ్రీజ గారు ఏం చేశారు? అడిగి నిజంగా చెప్పు. నీకు చెవులో చెప్పలేదా నాగార్జున గారు? నీకు చెవులో చెప్పలేదుగా? నా ఫోటో మీద కూడా మీదే ఉంటుంది ఫోటో, చూసారా? నా యూట్యూబ్ ఫోటో మీద నాగార్జున గారు నేను తీసుకున్నా, హీరో కదా తీసుకున్నా. చెప్పండి సార్, దమ్ము శ్రీజ మీకు గుర్తు రాలేదా? అంటే దమ్ము శ్రీజ ఉందా అసలు ఇంట్లో? దమ్ము శ్రీజ అంటే ఎవరో అన్నట్టు బిహేవ్ చేశారు. ఏవి అన్నాం కనీసం చూపించి, శనివారం ఓట్లు ఇచ్చారు అయినా ఒకరోజు ఓటింగ్ పడ్డం అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నాకు నిజంగా ఆ రోజు ఎపిసోడ్ చూడలేదు, కానీ ఒకరోజు ఓటింగ్ పెట్టారు అంటది. అంటే బలవంతుడికి ఓటింగ్ పెడితే, బలహీనరాలకు ఓటింగ్ పెడితే ఎవరన్నా సరే ఏం చేస్తారండి? తనుజ గారి ఫ్యాన్స్ అందరూ కుదరా, మరి బర్నీ గారికి, తర్వాత మనకి ఇవ్వడం మన దివ్యానికి దగ్గర ఫ్యాన్స్ అందరూ కుదరా, నెక్స్ట్ ఇమానువల్ ఫ్యాన్స్ అందరూ బర్నీ గారికి వేయరా? ఎంత క్లోజ్ వాళ్ళు? మామూలు చెప్పండి, ఎందుకండి ఈ విధంగా కచ్చిడా చేసి తనుజాని లేపడమే పని, లేపుతూనే ఉన్నారు. ఏమనంటే నీతో మాట్లాడాలి తనుజ, కనిపించుకుంకురా, వీడియో ప్లే చేయండి, చూశారు కదా పవన్ కళ్యాణ్ నీకు ఎన్ని తిట్టాడో, పవన్ కళ్యాణ్ ఏమన్నాడో, ఇలాంటోడు చాలా అంటే
ఆ విషయంలో మాత్రం తనూజ గారి లిమిట్స్ తనూజ గారు ఉన్నారు, పక్కాగా ఉన్నారు తనూజ గారు. ఓకేనా ఫ్రెండ్స్, నాకు ఏదో మాట్లాడాలనిపించింది, మాట్లాడేశాను. వీడియోలన్నీ కూడా కొద్దిగా లేట్గా వస్తాయి, ఏమనుకోద్దు. ఎందుకంటే హీరోయిన్స్కి అసిస్టెంట్గా చేస్తుంటాను, కొద్ది లేట్గా ఉంటాయి, కానీ రావడం మాత్రం 100% పక్క. ఇది ఈ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకుంటే 10,000 దగ్గరగా ఉన్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఆన్లో పెట్టుకున్నారంటే నీ వీడియో పెట్టిన సరే నోటిఫికేషన్ అయితే వస్తుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, కుదిరితే హైప్ అని ఆప్షన్ అవ్వండి. హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ నెక్స్ట్ డే గైస్, టేక్ కేర్, బాయ్.